హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి వండిన రైస్తో పాయసం ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియో వచ్చేసి ముందుగా స్టవ్ పై ఒక గిన్నెలో పాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం బాదం, రైస్, ఇలాచి, ఫుడ్ కలర్ తీసుకున్నాం. ముందు రైస్ని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ కప్ వరకు రైస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో మనం గ్రైండ్ చేసుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాదంని అయితే ఇలా తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. బాదం అన్ని ఇలా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో బాదం వేసేయాలి మొత్తం. అలాగే కొంచెం మనం ఫుడ్ కలర్ తీసుకున్నాం కదా, అది కొంచెం వాటర్లో కలిపి ఇందులో వేయాలి. తర్వాత ఇలాచి వేయాలి. ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఎక్కువ తినాలనుకునేవారు ఎక్కువగా షుగర్ వేసుకోవచ్చు. ఇది ఇలా దగ్గరగా చిక్కగా పడే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. అయిపోయింది. రైస్ పాయసం చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుందండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా వెరైటీగా కూడా ఉంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.